నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నేను సింధు. అధికార పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే దాదాపు ఎమ్మెల్యేతో సమానం. అయితే ఆ నియోజకవర్గంలో మాత్రం ఏడాది కాలంగా అధికార పార్టీని నడిపించే నాయకుడే లేడు. నియోజకవర్గంలోని నేతలతో పాటు రెండు సామాజిక వర్గాల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరులో ఆ నియోజకవర్గం టీడీపీ క్యాడర్ నలిగిపోతోంది. ఎవరికి ఇన్ఛార్జ్ పదవి కట్టబెట్టాలన్న విషయంలో అధికార పార్టీ అధిష్టానం కూడా ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. ఏంటా నియోజకవర్గం? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రాష్ట్రంలో కూటమి అన్ని చోట్ల విజయం సాధిస్తే అన్నమయ్య జిల్లా రాజంపేటలో మాత్రం గెలుస్తామనుకున్న సీటు చేజారిపోయింది. ఆ సీటు మళ్లీ వైసీపీ ఖాతాలోనే పడిపోయింది. ఎన్నికల సందర్భంలో రాజంపేట టీడీపీ గెలిచి తీరుతుందని అందరూ భావించారు. కానీ చివరి నిమిషంలో రాయచోటికి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యంను రాజంపేట ప్రకటించి టీడీపీ ఒక రకంగా చేయి కాల్చుకుందనే చెప్పాలి. అప్పటి వరకు నియోజకవర్గంలో చురుగ్గా పార్టీ కార్యకలాపాలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ బచ్చాల చెంగల్ రాముడును కాదని సుగవాసికి ఇవ్వడంతో ఇక్కడ బలిజ సామాజిక వర్గ నేతలు టీడీపీ అభ్యర్థికి హ్యాండ్ ఇచ్చారు. దీంతో వైసీపీకి ఈ సీటు కలిసొచ్చింది. మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీనికి రాజంపేట టీడీపీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణం. ఎన్నికల్లో ఊహించని రీతిలో గెలిచి అధికారం చేజిక్కించుకున్న కూటమి ప్రభుత్వం అన్నమయ్య జిల్లా రాజంపేటలో మాత్రం పార్టీ పరిస్థితి చక్కదిద్దలేకపోయింది. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ వ్యవహారంలో రెండు వర్గాల మధ్య పెద్ద వారే నడుస్తోంది. దీనికోసం నేతల మధ్య పోటీ బాగానే కనిపిస్తోంది. నియోజకవర్గం ఇన్ఛార్జ్ రేసులో బచ్చాల చెంగల్ రాముడు, జగన్మోహన్ రాజు, బాలిశెట్టి హరిప్రసాద్, మేడా విజయశేఖర్ రెడ్డిలు కనిపిస్తున్నారు. అయితే ఎన్నికల ముందు 5 ఏళ్ల పాటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేసిన బచ్చాల చెంగల్ రాముడికే మళ్లీ అవకాశం కల్పించాలని ఆ సామాజిక వర్గ నేతలు అధిష్టానానికి సంకేతాలు పంపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక 2024 ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఇటీవల పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. దీంతో ఇక పార్టీలో ఇతర ప్రాంత నేతలు లేరని ఇన్ఛార్జిని ఎంపిక చేసే వ్యవహారం త్వరగా తేల్చాలంటూ పట్టుబడుతున్నారు. తమ నేతనే ఇన్ఛార్జ్ అంటూ బచ్చాల, మరోవైపు ఇటీవల తెరపైకి వచ్చిన హరిప్రసాద్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇంకోవైపు ఇన్ఛార్జ్ పదవి కోసం రాజంపేట పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు కూడా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. బలిచలకే నియోజకవర్గం ఇన్ఛార్జి పదవి ఇవ్వాలంటూ అధిష్టానంపై పరోక్షంగా ఒత్తిడి తెస్తున్నారట. రాజంపేట ఉమ్మడి కడప జిల్లాలో కీలక నియోజకవర్గం. ఈ నియోజకవర్గం రాజకీయ ప్రభావం ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలపై కూడా ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో హేమాహేమీలు పోటీ చేసిన పార్లమెంట్ నియోజకవర్గం కూడా రాజంపేటే. అలాంటి నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో ఆ సామాజిక వర్గం ఇన్ఛార్జ్ పదవి తమకే కావాలని కోరుతోంది. ఏడాది కాలంగా ఇన్ఛార్జ్ లేకుండా పార్టీ నడవడం ఒకటైతే, సుగవాసి బాలసుబ్రహ్మణ్యం రాజీనామాతో మరోమారు రాజంపేట ఇన్ఛార్జ్ వ్యవహారం జటిలంగా మారింది. మరోవైపు రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ వ్యవహారం అన్నమయ్య జిల్లాలో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. రాజంపేట రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న హరిప్రసాద్ మీద స్థానిక క్యాడర్ వ్యతిరేకంగా ఉందట. అంతేకాక తమ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న డిమాండ్తో ఇతర సామాజిక వర్గాలు
పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉన్నట్లు తెలియడంతో అధిష్టానం ఈ వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తోందట. 2014లో టీడీపీ నుంచి, 2019లో వైసీపీ నుంచి మేడ మల్లికార్జున రెడ్డి పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల్లో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి వైసీపీ నుంచి గెలిచారు. బలిజ సామాజిక వర్గం నుంచి టీడీపీలో బలమైన నేతలు ఉన్నప్పటికీ సుగవాసి ఓటమి చెందడం టీడీపీ కుల సమీకరణాలపై ఆలోచించుకోవాలనే వాదన బలంగా వినిపిస్తోంది. అంతేకాదు రాజకీయ, సామాజిక సమీకరణాలతో పాటు అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చే నేతని ఎంపిక చేయాలని పార్టీ క్యాడర్ కోరుతుందట.